మౌనముగా ఉండాలి. భక్తుడు చెబుతున్నాడు, నేను దేవుడిని నమ్మాను, నా ప్రాణము దేవుడిని నమ్మింది, నా ప్రాణము దేవుడిని నమ్మిన నా ప్రాణము దేవుడి దగ్గర ఎలా ఉందంటే మౌనముగా ఉన్నది. దేవుడు ఇచ్చే వరకు నేను మౌనంగా, దేవుడు ఇచ్చే వరకు నేను మౌనంగా. అది ఆయనను గౌరవించినట్లు, ఆయనను సనగను, ఆయనకు వ్యతిరేకంగా గొనగను, ఆయనను నేను దూషించను అని కీర్తనకారుడు చెబుతున్నాడు. దేవుని బిడ్డలారా, యోబుతో దేవుడు చెప్తున్నారు, యోబు మౌనముగా ఉండుము, నా మాట చెవిని పెట్టుము. మౌనముగా ఉండుము, నా మాటను చెవిని పెట్టుము. ఇక్కడ కొన్ని విషయాలు నేను మీతో చెప్పాలి. ఒక మాట చదువుతామా? హబక్కూకు గ్రంథంలో దేవుని యొక్క ప్రవచనము ఏ విధముగా దేవుని దాసుని ద్వారా మాట్లాడుతున్నాడో మనము ఒకసారి వచ్చినట్టు చదువుకున్నాం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకున్నాం. అయితే యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. ఏమని చెప్తున్నాడు ప్రవచనము? భక్తుడు ఏమని చెప్తున్నాడు? యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, దేవుడు తన సన్నిధిలో ఉన్నాడు, దేవుడు తన సంఘములో ఉన్నాడు. ఆయన ఉన్న సన్నిధిలో, ఆ పరిశుద్ధ ఆలయంలో నీవు నేను లోకమంతా ఎలా ఉండాలి? మౌనముగా ఉండాలి. ఆయన ఉన్న సమయంలో, ఆయన మాట్లాడుతున్న సమయంలో నీవు నేను వినకుండా మాట్లాడుతూ ఉంటే దేవుడు ఒప్పుకోవట్లేదు. మౌనముగా ఉంటూ దేవుడు, నా మాట శ్రద్ధగా చెవిని పెట్టుకో, నా మాట శ్రద్ధగా నువ్వు ఆలకించు, నా మాట శ్రద్ధగా నువ్వు విను అని దేవుడు స్పష్టంగా మనతో చెప్తున్నాడు. అప్పుడే నీవు నేను దీవించబడతాం, అప్పుడే నీవు నేను ఆశీర్వదించబడతాం. మనకు ఒక సందర్భాన్ని నేను జ్ఞాపకం చేయాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21 నుంచి 23 వరకు మీరు తర్వాత చదువుకోండి. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అయ్యా ఇదిగో నేను యూదుల చేతులకు, శాస్త్రులు పరిశీలన చేతులకు నేను అప్పగింపబడబోతున్నాను. అయితే వారు నన్ను ఏం చేస్తారు? శిక్షిస్తారు, సిలువ మీద చంపివేస్తారు. అయితే మీరు అధైర్యపడవద్దు, నేను చనిపోయినా కానీ 3వ రోజున నేను తిరిగి లేస్తాను, 3వ రోజున నేను తిరిగి లేస్తాను అని దేవుడు చెప్పాడు. 3వ రోజున దేవుడు తిరిగి లేస్తాడు అని చెప్పినా కూడా అక్కడ ఒక శిష్యుడు ఉన్నాడు. ఈ శిష్యుడు ఎలాంటి వాడు అంటే దుడుకుతనం కలిగిన వాడు, తొందరతనము కలిగిన వాడు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్వభావం ఉంటుంది కదా. ఈ వ్యక్తులు మాత్రం ఎక్కువ తొందర ఉంటారు, ఆలోచన తక్కువ, తొందరగా ఎక్కువ. అతడు ఎవరో కాదు, పేతురు భక్తుడు. పేతురు ఆ సమయంలో ఉండి యేసు ప్రభువు ఆ మాట చెప్తున్నప్పుడు, అయ్యా నేను చనిపోబోతున్నాను, నేను మరలా 3వ రోజున తిరిగి లెగుస్తాను అని దేవుడు చెప్పినప్పుడు యేసుక్రీస్తు 2 చేతులు గట్టిగా పట్టుకొని, అయ్యా నీకు మరణము దూరమగును గాక, నువ్వు చచ్చిపోకూడదయ్యా, నీకు చావు రాకూడదయ్యా, నువ్వు చావడానికి వీలు లేదయ్యా అని యేసుక్రీస్తునకు వ్యతిరేకముగా మాట్లాడేశారు. అసలు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి ఎందుకు వచ్చాడో యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే తెలుసు. ఆయన ఈ మానవులందరినీ రక్షించడానికి, ఈ మానవులందరి పాపములను క్షమించడానికి ఆయన సిలువలో మరణించవలసిన అవసరము ఉన్నది. అందుకొరకే ఆయన వచ్చాడు, అది ఆయనకి తెలుసు. కానీ పేతురు భక్తుడికి తెలుసా? నీకు నాకు తెలుసా? దేవుని ఉద్దేశాలు నీ ఎడల నా ఎడల ఏ విధముగా ఉన్నాయో మనము గ్రహించలేము. నా ఆలోచనలలో నీవు నేను దేవుని ఉద్దేశాలను అర్థం చేసుకోవాలంటే అది జరగదు. దేవుడు నీ జీవితంలో ఏ ఏ సంఘటనలను జరిగించాడో, ఏ ఏ దుఃఖ ఘటనలను నీ జీవితంలో నీ ప్రవేశపెట్టాడో, అవి ఎందుకు పెట్టాడో నీకు నాకు తెలియదు. దానిలో ఒక మేలు, దానిలో ఒక ఆశీర్వాదం దేవుడు దాచే ఉంచాడు. దేవుడి ఉద్దేశాలు, దేవుని ఆలోచనలు నీవు నేను గ్రహించలేము. దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి అర్థము కాదు. దేవుని అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు నీకు అర్థము కాదు. కానీ దేవుడు నీ జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు చేయగలడు. అర్థము చేసుకోకుండా దేవుని సన్నిధిలో నీవు నేను మౌనముగా ఉండకుండా ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటే మాత్రము దేవుడు మాత్రము ఏమన్నాడు తెలుసా? పేతురుని, సాతానుడా నా వెనుకకు పొమ్ము, నన్ను అభ్యంతరపరచవద్దు.
పరచవద్దు. ఇక్కడ ఒక మాట బాగా అర్థం చేసుకోవాలి, నన్ను అభ్యంతరపరచవద్దు. దేవుని సన్నిధికి వచ్చి దేవుని బిడ్డ దేవుడు మాట్లాడుతూ ఉన్న ఆ ఆశీర్వాద వచనము నీ మీదకి నా మీదకి రానివ్వకుండా మనము ఏం చేస్తున్నామంటే మౌనముగా ఉండకుండా గల 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 మాట్లాడుతూ ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసేవారిని దేవుడు అంటున్నాడు, నేను అంటలేదు. ఎవరు అంటున్నారు? దేవుడు అంటున్నాడు, మీరు నన్ను అభ్యంతరపరుస్తున్నారు. నేను నిన్ను దీవించడానికి దిగి వస్తే, నేను నిన్ను ఆశీర్వదించడానికి నేను మాట్లాడుతూ ఉంటే, నేను మాట్లాడే సమయంలో నీవు మౌనముగా ఉండకుండా, నీవు శ్రద్ధగా వినకుండా నీవు నన్ను అభ్యంతరపరుస్తున్నావు. నీ జీవితంలోనికి నేను ఆశీర్వాదాలను ఇవ్వడానికి, నీ జీవితంలోనికి నేను దీవెనలు ఇవ్వడానికి, సమాధానం ఇవ్వడానికి, సంతోషం ఇవ్వడానికి నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు మౌనముగా ఉండట్లేదు. అంటే నువ్వు మాట్లాడుతున్నావు అంటే దేవునిని అభ్యంతరపరుస్తున్నావు, దేవునిని ఆటంకపరుస్తున్నావు. దేవుని క్రియలు నీలో నాలో జరగకుండా అడ్డుపడుతుంది సాధారణుడు కాదు, నీవే. పేదలు సాధారణుడా కాదు, కానీ పేదలు మాట్లాడిన మాట మాత్రం సాధారణ మాట. దేవునిని అభ్యంతరపరిచే, దేవునిని అగౌరవపరిచే నడతంతా సాతాను దగ్గర నుండి వచ్చింది. దేవుడు పేతురుడు అంటాడు, సాతానుడా నా వెనుకకు పొమ్ము, నన్ను అభ్యంతరపరచవద్దు. దేవుని బిడ్డలుగా మనము అభ్యంతరం పరచకూడదు, దేవుడిని ఆటంకపరచకూడదు. దేవుని దగ్గరకు వచ్చింది నీవు ఆదివారము దేవుని దీవెనలు పొందుకోవడానికి. ఆ దేవుని దీవెనలు నీ మీదకి దేవుడు పంపిస్తున్నప్పుడు ఆ దీవెనలు పొందుకోవాలి, కానీ ఆ దీవెనలకు నీవే అడ్డుబండగా ఉండకూడదు. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, యోబు మౌనముగా ఉండు, నా మాటను చెవిని పెట్టుము. అసలు దేవుని మాట మనము మౌనముగా ఉండి వినకుండా ఉంటే జరిగే నష్టాలు 2 విషయాలు నేను క్లుప్తంగా చెప్పడానికి ఇష్టపడతాను.